రికార్డ్ చేస్తున్నానండి. నమస్తే. మన ఆ! కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఫైన్ అండి. ఒప్పుకుంటారు మీరు? వద్దనరు. యాహ్! నో. నో. ఓకే. నో అంటే చేయమనా వద్దనా? ఐ మీన్ చేయండి. ఓకే. రికార్డ్ చేయండి. ఓకే, డన్. ఈ నక్షత్రం తెలుసా మీది? తెలుసండి. ఓకే, ఏ నక్షత్రం? భరణి నక్షత్రం. ఓకే. టైము? టైము ఏప్రిల్ 16, ఆ, 1991, ఓకే. 1:30 PM. 1:30 PM జమ్మలమడుగు. ఆ! వైఎస్ఆర్ది కూడా అదే కదా? జమ్మలమడుగు అదే కదా? వైఎస్ఆర్ డిస్ట్రిక్కా? కాదు కాదు, రాజశేఖర రెడ్డి గారు పుట్టింది కూడా జమ్మలమడుగు. కాదు. పులివెందుల అండి. పులివెందుల. ఓకే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిది కదా అయితే? ఓకే. వాళ్ళంతా పులివెందులే. వాళ్ళంతా పులివెందులేనా? జమ్మలమడుగు కాదు. ఓకే. జమ్మలమడుగు కాదు. ఓకే, రైట్. సరే, చెప్పాలి. నేను ఏం చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు? నేను కరెంట్లీ జాబ్ చేస్తున్నానండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఈమెయిల్ మార్కెటింగ్ టీమ్ లీడ్ గా వర్క్ చేస్తున్నాను. నైస్ నైస్. మీరు ఎక్కడి నుంచి డేటా గ్రాప్ చేస్తారు అయితే? మీకు డేటాబేస్ సోర్సెస్ ఏంటి? డేటాబేస్ యాక్చువల్గా మాకు అంత క్లయింటే ప్రొవైడ్ మీరు చేస్తారు. మీరు స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నారు కదా, ఇయర్ ఫోన్స్ వాడకుండా? లేదు, నార్మల్ గానే స్పీకర్ లోనే మాట్లాడుతున్నాను. స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకోరా, నాకు ప్రాపర్ రికార్డ్ అవుతుంది. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు ఫైన్ ఉంది. బాగుంది. ఓకే. సో ఈమెయిల్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? మాకు క్లయింటే ప్రొవైడ్ చేస్తాడు. మేము జస్ట్ క్యాంపెయిన్ రన్ చేస్తాం అన్నమాట. ఓకే, రైట్ రైట్ రైట్. లైక్ టెంప్లెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవును. దాంట్లో నుంచి తీసుకొని వాళ్ళకి చేస్తాం. లైక్ ప్రమోషన్ మెయిల్స్ డిజైన్ చేసి బ్లాస్ట్ చేస్తారు. అవునండి. ఓకే. సో ఇప్పుడు ఏం కావాలైతే? భరణి నక్షత్రం వచ్చింది కదా? కర్కాటక లగ్నం, భరణి నక్షత్రం. వెరీ గుడ్, సూపర్. చెప్పాలి, ఏం కావాలి? సో యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఐ మీన్ ఇప్పుడు కరెంట్ గా ఒక 2 years నుంచి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది. ఓకే. లైక్ అదేం పర్మనెంటా, లైక్ ఏమి అనేసి కనుక్కోవాలి. ఇప్పుడు నేను పర్మనెంట్ చెప్తే ఏమైతుంది, చెప్పకపోతే ఏమైతుంది? అలా కాదు, లైక్ ఏమంటారు మరి, ఇంకా లైక్ ఇప్పుడులాగా అంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ 34 years కి వచ్చింది కదా, ఏమందంటే ఫ్యూచర్ లో ఇంకా లైక్ సీరియస్ గా అయిపోతుందా లేకపోతే మామూలుగా ఓకే. ఏమేమి ఇష్యూస్ వచ్చాయి మీకు? నాకు యాక్చువల్ గా బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. ఓకే, సారీ. ఈ 2 మేజర్ ప్రస్తుతానికి. ఒక్కసారి చూద్దాం చార్ట్. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, కథ క్షీణచంద్రుడు. బట్ ఓకే, రవి చంద్రులు కలిసి ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ అనమాట. రవిచంద్రులు కలిసి ఉంటే చంద్రుడు శుక్రుడితో పరివర్తనం చెందాడు. సో ఇప్పుడు శుక్రుడు కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? వ్యయంలో ఉన్నాడు. దట్ ఈజ్ ఓకే. చంద్రుడు శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఎక్సలెంట్ కదా. కాబట్టి యూ విల్ గెట్ పెయిడ్. వెళ్ళండి, మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేయండి, ఇంకోటి చేయండి, ఏదైనా కానీ మీకు మంచి డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉన్నది. బుధుడు వక్రించి మళ్ళీ డైరెక్ట్ అయిపోతాడు. ఆ 29 degrees నీచంలో ఉన్న, పరమ నీచంలో అంటారు అనమాట. అది ఉన్నా కూడా ఎగ్జాల్టెడ్ గురువుని ఫాలో అవ్వడం వల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తాడు అనమాట. సూపర్ డూపర్ గ్రేట్, దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. గురువు లగ్నంలో ఉన్నాడు షష్టాధిపతి, కానీ వ్యయభావంలో ఉన్నాడు. వక్రత్వ దోషం పట్టింది అనమాట. ఎందువల్ల అంటే శని నక్షత్రంలో ఉండడం వల్ల. శని పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఓ ఏజ్ తర్వాత అది రెట్రోగ్రేట్ అయిపోతాడు, అప్పుడు పడుతుంది అనమాట ఇష్యూ. ఓకే, అది ఐడెంటిఫై చేద్దాం. రాహు ఇన్ రవి నక్షత్ర, బట్ ఇట్ ఈజ్ ఓకే, అంతేమి సీరియస్గా లేదు. కేతు గురు నక్షత్రం అంటే ఏమి అఫ్లిక్ట్ చేయట్లేదు. ఓన్లీ షష్టాధిపతికి వక్రత్వం ఉన్న ఎగ్జాల్ట్ అయ్యాడు. షష్టంలో ఉన్న గ్రహం బాగుంది కాబట్టి ఓకే, అంటే మీకు ఒక 25% ఎఫెక్ట్ ఉంటుంది. మరీ సీరియస్గా కాదు, ఉంటుంది. మీరు మేనేజ్ చేయొచ్చు, తెలుసు కదా. అంత సీరియస్గా మీరు బెడ్ రిడన్ అయిపోతారండి, మీరు ఏం చేయలేరు అనేది కాదనమాట. అది విషయం. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంటే నేనేం చేయట్లేదు, ఉన్నది క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు టైం ఫ్లో చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 4 పైనాపిల్ వస్తాయా 20 వస్తాయా అనేది టైం చెప్తుంది. అర్థమైందా? మీకు ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ ఫిట్నెస్ అనేది మీరు మెయింటైన్ చేసుకోక తప్పదు అనమాట అది. ఓకే, ఎందుకంటే శుక్రుడు కూడా కుజుడు కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి హార్మోనల్ ఇష్యూస్, ఒక్కోసారి ఓబేసిటీ, రకరకాలుగా చేస్తాడు అనమాట. చెప్పలేము అది. ఓకే, అది టైంని బట్టి. ఇక మిగిలింది మీ డాక్టర్ని అడగండి, అంతే. సో ఇప్పుడైతే నేను ఫ్లో చూద్దాం. అనుకున్నట్టుగా ఉంటే చెప్తా, లేదంటే టాటా బేబే చెప్తా. ఓకే. పుట్టినప్పుడు అసలు 10th house
యురేనస్తో ట్రైన్లో ఫామ్ అయింది. నా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్కి ఎక్సలెంట్ అది. 9th లో ఉన్న మెర్క్యూరీ కూడా గురువునే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇట్ ఈజ్ ఓకే. సో నేను బాగుంది అక్కడ. 91కి మీకు శుక్రదశ జరుగుతుంది. శుక్రుల్లో మీకు శనిభుక్తి జరుగుతుంది. శని ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? చంద్రుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. చంద్రుడు ఈజ్ ఓవర్ రైడెడ్ బై సన్ అనమాట. సన్ అంటే యు ఆర్ వెరీ ప్రాంప్ట్ పర్సనాలిటీ. అంటే చేస్తానని చెప్తారు, లేదంటే లేదు చెప్తారు, కానీ గ్యామ్లింగ్ ఇట్లాంటి ఏమి ఉండవు అనమాట. అంటే యూ విల్ ఓవర్ థింక్, అంటే అది కరెక్టా కాదా, వాడు జెన్యునా కాదా, ఇవన్నీ మీరు చూస్తారు కానీ బట్ యు ఆర్ నాట్ హార్మ్ఫుల్. అర్థమైందా అది? సో అక్కడ మీరు పుట్టినప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫాదర్కో ఉన్న దానిలో ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ పాజిటివ్ చెప్తేదానికి అవకాశం ఉందన్నమాట. 90, 91 అదే 91, 92, 93 ఇదంతా బాగుంది. పాజిటివ్ చెప్తా. మీకు ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. అవునండి, ఉంది. యాక్చువల్ గా మా ఫాదర్ పోలీస్ గా వర్క్ చేశారు. అవునా? సో ఈ రోజు ఇంకో పోలీస్ ఆయన చార్జ్ చెప్పాను. వాళ్ళ ఫాదర్ కూడా పోలీస్. ఓకే, రైట్. ఓకే. సో ఫస్ట్ మా డాడీ ఇది వేరే దీంట్లో ఉన్నాడు. తర్వాత ఆయన క్రైమ్ కి రావాలని ఎప్పటి నుంచో ఉన్నింది. క్రైమ్ సో డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యారా? షిఫ్ట్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత కంటిన్యూ అవుతుంది. ప్రాబ్లం లేనంత వరకు కంటిన్యూ అయితేనే ఉంటుంది అనమాట. ఓకే, 94, 95 ఇవన్నీ చాలా చక్కగా సాగుతున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. మార్స్ ఓకే, యురేనస్ రెట్రోగ్రేటెడ్, మంచిది, సంతోషం. ఓకే, ప్రస్తుతానికి ఏమి ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి అట్లా కామన్గా చార్ట్ ప్లజెంట్గా వెళ్తా ఉందన్నమాట. ఇబ్బంది వచ్చినప్పుడు చెప్తే అప్పటిదాకా వెళ్తుంది. ఓకే, మెర్క్యూరీ అంటే మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయినా గురువుని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఈ ఫాదర్ మేకింగ్ మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఆల్సో ఏం కాదనమాట, ఆటోమేటిక్గా సెట్ అయి ముందుకు పోద్ది. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా కంటిన్యూ. ఇదిగో సన్ స్క్వేర్ సాటర్న్ 1 2001, 2, 3 1 నుంచి 3, ముఖ్యంగా 2, 3లో 1 నుంచి 4 వేసేసుకోండి. 3 వరకు 3, 4 వరకు వేసుకోండి. 1 నుంచి 2001 నుంచి 4 అంటే చంద్రదశ జరుగుతోంది. రవిదశ ఎండింగ్లో శుక్రభుక్తి. శుక్రుడు కుజుడిని ఫాలో అయ్యాడు కదా, వ్యయాన్ని ఫాలో అయ్యాడు, మంచిది కాదు. చిద్రదశ తర్వాత మూన్ ఫాలో అవుతున్నాడు. మూన్ ఫాలోయింగ్ బాధక అనమాట. కాబట్టి ఏంటంటే ఫాదరు డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడమా, ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడమా, లేదంటే అలిగేషన్స్ రావడమా, ఇట్లా ఏదైనా కానీ అక్కడ మనం సరిగ్గా చెప్పట్లేదు అనమాట. 1 నుంచి 3, 4 వరకు చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ మదర్ హెల్త్ ఎలా ఉంది, వాట్ ఎవర్ ఇస్ ది సిచ్యువేషన్, మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అని చెప్తా ఉన్నాం కదా, అట్టా ఏదైనా ఎఫెక్ట్ అయినాయా 1 నుంచి 4 మధ్యలో? లేదు, బాగుందంటారా? లేదు. మా మదర్ కి అప్పుడే కరెక్ట్ గా డయాబెటిక్ అని అప్పుడు తెలిసింది. ఇంకా ఆ టైంలోనే. బట్ ఫైనాన్షియల్ గా డాడీ ఏం లేదంటే అప్పుడు వెళ్ళేసి, అంటే వేరే ఆయన ఫారెన్ కి వెళ్ళి వచ్చాడు అనమాట. సో తర్వాత డిస్టెన్స్ లో ఉన్నారు పేరెంట్స్ అయితే. ఓకే, సరే. బట్ నేను యాక్చువల్ గా వాళ్ళతో లేను అనమాట. లేరు. ఓకే, మీరు అవే ఉన్నారు, పేరెంట్స్ నుంచి అవే ఉండాల్సి వచ్చింది. హాస్టల్లో ఉన్నాను నేను. హాస్టల్లో ఉండాలి అంటే అంటే లైక్ అడ్జస్ట్ అయ్యారా, లేదంటే కొంచెం మిస్ అయ్యారా? చిన్న ఏజే కదా. మిస్ అయ్యాను నేను, ఎప్పుడు మిస్ అయ్యా. ఓకే, రైట్. తర్వాత ఇది అయ్యింది కాబట్టి వేరే జరగకుండా మామూలు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ముందుకు వెళ్దాం ఇక ప్రస్తుతానికి. ఓకే, రైట్. 4, 5 వెళ్తా ఉంది. ఆ మార్స్ యురేనస్కి అపోజిషన్ మంచిది కాదనమాట, రివర్సల్ ఆస్పెక్ట్ కాబట్టి చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చెప్దాం. మళ్ళీ కంటిన్యూ. 5, 6 ఓకే, సేమ్ అదే మూడ్లో పోతా ఉందన్నమాట, చేంజ్ లేదు. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. 8 ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా ఇచ్చాడు మంచిగా. ఇక్కడ వస్తుంది మీకు ఇంప్రూవ్మెంట్ చదువు. ఇక 2010లో ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ ఇచ్చిన నెట్ల 10,000, 2009, 10, 11, ఈ 12 ఇవన్నీ కూడా మీ ఫ్యామిలీకి మీకు ప్రోగ్రెసివ్గా మనం చాలా ఇంప్రూవ్మెంటల్గా మనం చెప్పుకోవాలన్నమాట, పాజిటివ్గా చెప్పుకోవాలన్నమాట. అసలు ఎక్సలెంట్గా పోతా ఉంది. మీ ఫాదర్ వర్క్ అయితే వర్క్, ప్రమోషన్, బాగా రెప్యుటేషన్, చాలా ప్రోగ్రెస్ రావాలన్నమాట. ఇవి వచ్చినాయా ఇవన్నీ? వచ్చాయండి, వచ్చాయి. ఏ లెవెల్లో వచ్చాయి? ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ రేంజ్ లో వచ్చాయా? అవును, మా ఫాదర్ డిఎస్పి అయినారు. లైక్ బిఎఫ్పి అంటే ఏంటి చెప్పరా ప్లీజ్? బార్డర్ బిఎస్పి. ఓకే, డిఎస్పి. ఓకే, డిఎస్పి. ఓకే, రైట్. ఓకే, చాలా మంచిగా వెళ్తా ఉంది, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ తర్వాత 23 degrees, 10 degrees ఇవన్నీ బాగుంది. ప్రాపర్టీ కానీ అన్నీ కూడా బాగుంటుంది. 14 ఇక్కడ మీకు మళ్ళీ 14, 15లో కూడా 10th house ట్రైన్ నెటల్ సాటర్న్ అంటే
రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఇంట్లో ప్రాస్పెక్టివ్స్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ 14, 15, 16 చాలా బాగా వెళ్ళినట్టు. జాబ్ అయితే జాబ్, మీ చదువులో కూడా మీరు బ్రైట్గా ఉండేదానికి అన్ని మంచిగా చెప్పుకోవాలి కదా. చెప్పుకున్నట్టు 14 లో జాబ్ వచ్చిందండి నాకు. మంచిగా వెళ్తా ఉంది, పాజిటివ్గా పనిచేసింది. ఓకే, తర్వాత చెప్తాం ఇక మళ్ళీ 8 degrees ఆస్పెక్ట్ ఏమీ లేదు, వచ్చినప్పుడు చెప్తా. ఓకే, వచ్చే వరకు వెళ్తాం మనం. 17 మెర్క్యూరీ 18 అయిపోతుంది, డ్రాప్ అవుతుంది చార్ట్. వెయిట్ 2019, 20, 21 ఇక 2021కి ఇంకా బాగా డిగ్రేడ్ అయిన చార్ట్. ఇక్కడ చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ని కంజైన్ చేసిండు. అట్లా అంటే ఇప్పటిదాకా మనం ఏం ప్రాబ్లం లేదు అని చెప్తూ వచ్చామా, ఫస్ట్ టైం మనం ప్రాబ్లంలోకి దింపుతున్నాం చార్ట్ని. ఓకే, సో ఫస్ట్ ఎమోషనల్గా రిలేషన్షిప్, వాట్ ఎవర్ ద ఫ్యామిలీ, జాబ్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ అనుకున్నట్టు చెప్పట్లేదు. మార్స్ అంతా యోగిచ్చాడు కదా, చిద్రదశ రిఫెక్ట్ ఇస్తుంది, అనుకున్నట్టు లేదు. సో మరి పనిచేసిందా లేదా, హెల్త్ ఎలా ఉంది, హార్మోనల్ హెల్త్ ఎలా ఉంది, అక్కడ మ్యారేజ్ అయిందా, అప్పుడు మ్యారేజ్ అయిందండి. 2020లో మ్యారేజ్ అయింది. 20లో మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయితే మరి చైల్డ్ ప్రోగ్రెస్ ఇంకేమైనా డిలే అవుతుందా, మీ మధ్య ఏమైనా అండర్స్టాండింగ్ ఇష్యూస్ పనిచేస్తున్నాయా? అంటే నాది లవ్ మ్యారేజ్. సో లవ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి మరి. అప్పుడు 2010 అండి. 2010 అంటే మీరు ఇద్దరు 2 సైడ్ ప్రపోజ్ చేసుకున్నారు అప్పుడు? అవును. అంటే తెలియడం వేరు, ప్రపోజ్ చేసుకోవడం ఓకే అనుకోని ముందు పోవడం వేరు కదా, ఎప్పుడు అది ఎగ్జాక్ట్లీ? ఆల్మోస్ట్ అదే ఆ టైం 2011-12 ఆ టైంలోనే అండి. 11-12లో మనం నెగిటివ్ ఏం చెప్పలేదు కాబట్టి మీ రిలేషన్షిప్ సస్టైన్ అవుతుంది. రిలేషన్షిప్ సస్టైన్ అయిందనంటే వేరే ప్రాబ్లం వస్తుంది మరి ఇక్కడ, అర్థమైందా? సో అదే మా 2017లో మా మదర్ చనిపోయారండి. 17 నుంచి 2020 ఎప్పుడు చనిపోయారు మీ మదరు? ఏ ఇయర్? 2017లో చనిపోయారా? ఓకే ఓకే, 17కి అసలు మనకి ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అసలు? ఎట్లా చనిపోయారు మీ మదరు? బ్రెయిన్ హ్యామరేజ్ అయిందండి. బ్రెయిన్ ఏమైంది? బ్రెయిన్ హ్యామరేజ్ అంటే స్ట్రోక్ వచ్చిందన్న. ఓకే అండి, నేనే మిస్ అయ్యాను ఒక ఆస్పెక్ట్ని. ఓకేనా, సో నాదే తప్పు ఇది. ప్రోగ్రెసివ్ మార్స్ 2017లో నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతున్నాడు అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడుది కాదు యాక్చువల్గా. ఈ ప్రాబ్లం నాకు తెలిసి ఇట్స్ బీన్ వెరీ లాంగ్ బ్యాక్ వచ్చిన ఇష్యూ ఇది. ఒక 7-8 ఏళ్ళు, అంటే 2010లో మీరు లవ్ చెప్పారు చూసారా, అక్కడే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు అనమాట. ఓకే, అంతకుముందు కూడా అయ్యింది ఆస్పెక్ట్ అనమాట. కానీ ఇక మనం పూర్తి స్థాయిలో ఇక్కడే చెప్పలేం. ఓకే, మళ్ళీ చిన్న బుక్తులు వచ్చినప్పుడు చెప్పుకోవడమే అనమాట. ఓకే, 2010 అంటే ఇప్పుడు వీనస్ భుక్తి 11-12లో అర్థమైందా? మూన్ దశ వీనస్ భుక్తి వచ్చింది చూసారా, ఆ 11-12లో మీ మదర్ హెల్త్ ఎలా ఉందో చూడండి. అప్పుడు కూడా సేమ్ బాలేదు కదా, చూసారా? అక్కడి నుంచి ట్రిగర్ అయినాయి అనమాట. అవన్నీ ట్రిగర్ అయ్యి అక్కడి నుంచి ట్రిగర్ అయ్యి ఇక్కడ వచ్చినాయి ఇష్యూస్. ఓకే, సరే. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది 1920లో మీకు మళ్ళీ ఇష్యూ ఏమొచ్చింది? 1920-21 మధ్యలో అదే లైక్ రిలేషన్షిప్, అదే ఇంట్లో చెప్తున్నాము ఒప్పుకోలేదు, మళ్ళీ గొడవలు అయ్యింది చాలా, తర్వాత ఒప్పుకున్నారు. ఓకే, అక్కడ ఇష్యూస్ బాగా పనిచేసాయి, గొడవలు, ఇష్యూస్, మ్యారేజ్ గురించి నడిచింది. ఓకే, సరే. ఓకే, ఇక్కడ మీ ఆలోచన, ఎమోషన్, ఇవి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసేస్తాయి. అర్థమైందా? ఇవి రెసిస్టెన్స్ ఉంటది కాబట్టి రెసిస్టెన్స్ దాటినాక బయటపడతాయి, అంతే, సింపుల్. ఓకే, సో మళ్ళీ తర్వాత అప్పుడు మనం ఏడుస్తాం కదా, కామన్ కదా. తర్వాత నెక్స్ట్ తర్వాత ఏమయ్యాడు? శని వక్రించేశాడు, 10th కనెక్ట్ అయ్యాడు. అంటే పూర్తిగా ఇవ్వదు, ఓకే నడిపిస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ముందుకు పోదాం. ఇక ముందుకు పోతే సెల్ఫ్ ఎఫర్ట్, మీ జాబ్ కానీ ఇక్కడి నుంచి నార్మల్గా మీరు చేస్తున్నారండి అంతే అని చెప్తాను. 23, 24 గోయింగ్ ఆన్, గ్రేట్, క్రేజీ అని ఏమీ చెప్పను అనమాట. ఓకే, ఇదిగో 24లో ఇంకో క్రేజియస్ట్ ఆస్పెక్ట్ మళ్ళా వచ్చింది. ప్రోగ్రెసివ్ మార్స్ 23 నుంచే ట్రిగర్ అయ్యాడు. 23 నుంచి 25 మాత్రం ఆడుకున్నాడు అనమాట. ఓకే, మార్స్ స్క్వేర్ సన్ అంటే సర్జరీ ఇస్తుంది, ఒక్కోసారి
ఫాదర్ హెల్త్ ఇస్తుంది, గవాలను కింద పడడం, దెబ్బలు తగలడం ఇస్తుంది. ఎగ్జామ్ రాసామనుకో ఒక్క మార్క్ తక్కువ వచ్చినా కానీ ఫీల్ అయిపోతాం. అంత అగ్రెసివ్ ఆస్పెక్ట్ అనమాట. స్పెక్యులేటివ్ ఆస్పెక్ట్, వెరీ బ్యాడ్ ఆస్పెక్ట్ 23 నుంచి 25 మధ్యలో. సో ఎగ్జాక్ట్లీ గురుభుక్తి వచ్చింది రాహుల్, గురువుకి వక్రత్వ దోషం వచ్చింది, కరెక్ట్గా ట్రిగర్ అయింది 23 ఫిబ్రవరి నుంచి 25 జూలై మధ్యలో. దిస్ ప్రాబ్లమ్ టు హెల్త్. సంతానం కలిగిందా? సంతానం కలగడానికి ఏమన్నా మధ్యలో యాక్చువల్ గా అదే 2024 లో కన్ఫర్మ్ అయింది, బట్ ఇది బీపీ ఇష్యూ వల్ల మిస్క్యారేజ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అబార్ట్ చేయాల్సి వచ్చింది. సరే, చాలా పెద్ద ఆస్పెక్టే జరిగింది, అర్థమైందా? సో అవునవును. జాబ్ ఇవన్నీ ఇక ఏదో నామకే వస్తే మనం చేస్తున్నట్టు తప్ప సాటిస్ఫాక్షన్ ఏమీ లేదు. అనుకున్నంత లెవెల్లో ప్రోగ్రెస్ కూడా లేదు యాక్చువల్గా నేను చెప్పాలంటే. ఎంత వచ్చింది ఎల్పీ? ఎంత ఉంది మీకు? 20 బిఫోర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఓకే, శాలరీ ఏం పెద్ద కాదండి నాకు. లైక్ నేను యాక్చువల్గా ఆ కంపెనీలోనే 10 years నుంచి వర్క్ చేస్తున్నా. శాలరీ ఏం పెద్ద లైక్ ఇప్పుడు నాకు 10.75. ఓకే, నార్మల్ గా నడుస్తుంది, అలా నడుస్తుంది నార్మల్ గానే. యా, ఓకే, సెక్యూర్ గా ఉంది అంతే. సర్లే, పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, రాదర్ దాన్ ఎనీథింగ్. సరే, ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం కావాలి ఇచ్చేద్దాం, ఏం కావాలంటే అది. ఓకే, సో కెరియర్ అంటే నాది ఫ్యూచర్ కెరియర్, నాకు పిల్లలు. ఓకే, మీరు పిల్లలు కావాలా, కెరియర్ కావాలా? రెండు ఒకేసారి ఎట్టయితే చెప్పండి. ఓకే, ఫస్ట్ అయితే కిడ్స్, అదే పిల్లలే. ఇప్పుడు గట్టిగా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు శుక్రుడు పంచమాధిపతిని పరివర్తన యోగం ద్వారా ఫాలో అవుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్. ఓకే, శని భుక్తి జరుగుతూ ఉంది. ఓకే, తర్వాత శని ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? చంద్రుని రిప్రజెంట్ చేస్తున్నాడు. శనిని ఎవరు చూస్తున్నారు? కుజుడు చూస్తున్నాడు. ఓకే, విచ్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. సో పంచమాధిపతి చూశాడు కాబట్టి భుక్తిలాడిని అవకాశం, పాసిబిలిటీ ఇస్తాడు మీకు. దశలాడు 6-10 ఆపరేట్ చేస్తున్నాడు. ఇదంతా కెరియర్ చుట్టూ తిప్పుతుంది, బట్ స్టిల్ ఓకే. సో నేనేమంటున్నానంటే మీకు అబ్స్టకల్స్ ఉన్నాయి, అయినా కూడా 26, 27లో మీరు గట్టిగా ట్రై చేయాలి. వీనస్ 10th house ఎక్స్టైల్ ఇస్తున్నాడు. చాలా వరకు ప్రోగ్రెస్ ఉంది, అది వర్క్లో ఇవ్వచ్చు. చైల్డ్ అంటే ఇక్కడ ఏంటంటే 7th లార్డ్ రెట్రోగ్రేట్ అయితే మరి మెడికల్గా ఇద్దరు కూడా ఫిట్ ఉంటే నేను చెప్పే ప్రిడిక్షన్స్ పనిచేస్తాయి. ఇక్కడ పెద్దగా 5 ఆపరేట్ అవ్వట్లేదు, ఈజీగా ఆపరేట్ అవ్వట్లేదు అంటే ఈజీగా అవ్వదు, కానీ ట్రై చేయండి అంతే. ఆప్షన్ ఏం లేదు కదా. పంచమాధిపతి కనెక్టెడ్ టు 6th అంటే పంచమాధిపతి అంటే లైక్ నక్షత్రంలో కూడా ఎవరు లేరు కాబట్టి ఏంటంటే ఆయనే రూల్ చేస్తూ ఉంటాడు. ఆయన 6 కనెక్ట్ అయ్యే వరకు మెడికల్ కండిషన్స్ ఒకసారి ప్రోగ్రెస్ చేయడానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఐ రికమెండ్ యూ టు ట్రై చైల్డ్ వర్క్ అన్ని కూడా ఇదే టైం. 26, 27 ఇప్పుడే కదా చెప్తా ఉంది. 28 వరకు కూడా ఓకే అనమాట. దాని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను అనమాట. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. బట్ యాక్చువల్గా అదే సేమ్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూ అయిందో ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నారు. సో మేము కొంచెం ధైర్యం చేసి ఆ టాబ్లెట్ స్టాప్ చేసి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. చేయండి, జాగ్రత్త కంటిన్యూ చేయండి. ఇక్కడే మనం ట్రై చేయాలి. ప్రోగ్రెసివ్ వీనస్ 26 ఏప్రిల్ నుంచి 10th house ఎక్స్టైల్ ఇస్తున్నాడు అంటే మంచి విషయమే అనమాట. ఓకేనా? ఓకే, దానిలో మంచి విషయం. ఓకే, గట్టిగా ట్రై చేయండి. ఇక మిగిలింది గాడ్స్ గ్రేస్. అర్థమైందా? కండిషన్ సరిగా లేనప్పుడు చెప్పలేం కదా. అట్లా మెడికలే చెప్పలేమన్నప్పుడు ఆస్ట్రాలజర్ ఏం చెప్తాడు? మెడికలే సుపీరియర్ కదా ఇట్లాంటి కండిషన్ లో. నెక్స్ట్ చెప్తాను. 27, 28 ఇవన్నీ బాగున్నాయండి. బాగున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని ధైర్యం చేయమంటున్నా, అది చేయమంటున్నా. దాదాపు 30, 31 వరకు కూడా బాగున్నాయి. 31, 32 మధ్యలో ఒక చిన్న జర్క్ వచ్చి మళ్ళీ పైకి ముందుకు పోతుంది చార్ట్. ఓకేనా? ఓకే, చాలా వరకు బాగానే ఉంది. 10th house ఎక్స్టైల్ మెర్క్యూరీ మంచి ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకే, సో నేనేమి భయపడట్లేదు. నేను భయపడాలంటే ఇంకా టైం పడుతుంది. దాదాపు 38 రాహుదశ వర్కౌట్ అవుతుందండి. ఓకేనా? రాహుదశ మీకు కమర్షియల్లీ వర్కౌట్ అవుతుంది, ముందుకు పోతారు మీరు. ఫైనాన్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతాయి, చాలా వరకు ప్రోగ్రెస్ అవుతాయి. అక్కడ ఒక 38లో చిద్రదశ వస్తుంది, మార్స్ భుక్తి అక్కడ ఇష్యూ. ప్రస్తుతానికి శని భుక్తి, శనికి వక్రత్వం. మరి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గ్యాప్స్ ఎట్లా పనిచేస్తున్నాయి? పనిచేయట్లేదా? లేదండి, మా హస్బెండ్ తో రిలేషన్ బాగుంది, ఏం ప్రాబ్లం బాగుంది. ఓకే, అండర్స్టాండింగ్ పని చేయకపోతే ఒక్కోసారి డిస్టెన్స్ పనిచేస్తుంది. ఒక్కోసారి ఇట్లా హెల్త్ కండిషన్ అని ఏం చేస్తానంటే మనము స్మూత్ మ్యారిటల్ లైఫ్ పర్ఫామ్ చేయనీయకుండా చేస్తూ ఉంటాయి అనమాట. అర్థమైందా?
ఓకే. ఎందుకంటే రెట్రో. సో యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, అన్ని బాగున్నాయి అంటే ఏదో దానిలో ఇస్తుంది కదా, మరి ఆ దోషం కరెక్ట్. ఇవ్వకుండా ఉండదు. అందుకని హెల్త్ ఈజ్ వెల్త్ అంతే. పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకో. క్షీణచంద్రుడు అయ్యే వరకు కొంచెం మీరు ఎమోషనల్గా కొంచెం స్లోగా, అంటే లైక్ తొందరగా డెసిషన్ తీసుకోలేరు, కొంచెం వర్రీ అవుతా ఉంటారు, అట్లాంటివన్నీ ఇస్తుంది. బట్ స్టిల్ గుడ్ అనమాట, ఎందుకంటే సన్ ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, సో కాపాడుతున్నాడు చాలా వరకు. బాగానే ఉంది చార్టు, ఐ ఫీల్ గుడ్. కాకపోతే గ్యాప్స్ ఏంటంటే ఆ శని రెట్రోగ్రేషన్ వల్ల గురువు మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి హెల్త్, ఫాదర్ హెల్త్, పర్సనల్ హెల్త్ ఇవన్నీ చెప్తా ఉంటాం. Yes. ఫాదర్ అదే యాక్చువల్గా మా డాడీ కూడా లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యారండి. ఓ సారీ అండి, సారీ. సో ఆయన సడన్ గా లైక్ క్యాన్సర్ అని చెప్పి తెలిసి జస్ట్ ఒక విత్ ఇన్ 2 months లో చనిపోయినారు అనమాట. అదే చాలా బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరిగాయని చెప్పా కదా, 23 నుంచి 25 అస్సలు బాగాలేదు. 24 అస్సలు బాగాలేదు. యాక్చువల్ గా మా ఫాదర్ ఇన్ లా చనిపోయినారు, నాకు అబార్షన్ అయింది, తర్వాత మా డాడీ హెల్త్ అసలు 2024 అస్సలు 23 ఫిబ్రవరి నుంచి 25 జూలై వరకు అస్సలే బాగాలేదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కెరియర్ లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, బట్ ఫోకస్ ఆన్ ద చైల్డ్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, చాలా వరకు వెళ్తా ఉంది కదా, చెప్పా కదా రాహుదశ యోగిస్తుంది. గురుభుక్తి తప్ప మిగిలిన అన్ని లాస్ట్కి కుజభుక్తి తప్ప చాలా వరకు యోగిస్తూ ఉన్నది. ఐ ఫీల్ 75% అబోనే వర్క్ అవ్వచ్చు, గుడ్గా వెళ్ళచ్చు. ఓకే అండి. ఎస్. చాలా మా హస్బెండ్ హెల్త్ కొంచెం ఆయన గురించి ఆయన చాట్లో ఆయన ఒకసారి కనెక్ట్ అవ్వమని చెప్పండి ఇట్లనే. ఓకే. ఎలా అంటే మా అనిపించింది? లైఫ్ సెటిల్ లైక్ అంత నీట్ గానే ఉందా ఫైనాన్షియల్ గా? మాకేం బాగుంది చార్ట్ బాగుందని చెప్పా కదా, ఐ ఫీల్ గుడ్ అని చెప్పా కదా. అంటే ఎక్కువ పదాలు చెప్పలేని తెలుసు కదా నేను, ఎగ్జాగరేషన్ రాదు. ఓకే ఓకే. ప్లస్ ఇంకోటి ఏమంటే నాకు ఎప్పుడు లైక్ పీస్ గా ఉండదు అనమాట నా లైఫ్, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. అదే కొంచెం ఇది చెప్పా కదా, ఎమోషనల్ గా అది కొంచెం అది చేస్తూ ఉంటుంది. శనిచంద్రులు తర్వాత క్షీణచంద్రుడు ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం చేస్తుంది. బట్ స్టిల్ గుడ్ అండి. మీరు కంపారిటివ్లీ లైఫ్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు బెటర్గానే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉండండి. డెఫినెట్లీ యూ ఫీల్ పాజిటివ్. ఓకే ఓకే. నమస్తే అండి. ఓకే, థ్యాంక్స్.